నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సవాళ్లు ప్రతి సవాళ్లు కనపడుతున్నాయి. బస్తీ మే సవాల్ అన్నట్టుగా చర్చలకు ఒకళ్ళు పిలవటం, అవతల వాళ్ళు మేము వస్తూ ఉంటాం, పోలీసులు మధ్యలో ఒక హైడ్రామా, ఒక గందరగోళం. నిజంగా ప్రజా సమస్యలు, ప్రజల గురించి, జీవితాల గురించి చర్చించాల్సిన అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలు పోషణలు దిగుతూ ఉన్నారు. ఒకళ్ళ ఇంటి ముందు మరొకళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, గందరగోళమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రజా సమస్యలు ఈ కారణంగా గాలికి వెళ్ళిపోతున్నాయి అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టడం. చర్చలో మనతో పాటు సుమిత్ర గారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకురాలు వారు ఉన్నారు. అలాగే ద్వారపురెడ్డి జగదీష్ గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే పాయల్ శంకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా జగదీష్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జగదీష్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ వాతావరణం సరే కొంత రాయలసీమకు ముందు నుంచి ఆ పేరున్నా ఈ మధ్య మరీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఈ భూమన అఖిలప్రియ గారు వర్సెస్ గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు. ఏంటి అంటే, సరే అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఏదో ఒక అపవాదం, ఆ మాటకు వస్తే అధికార పక్షే ప్రతిపక్షం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏ రోజు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవంది లేదు, ఆయన పరిపాలన గురించి మాట్లాడింది లేదు. సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం మీద ఏదో ఒకటి విమర్శ చేసే ప్రయత్నం చేస్తారు. అది నిజమా కాదా వాటిలోకి వెళ్ళట్లా. అట్లాగే ఇక్కడ ఈ అహోబిలంలో తలనీలాల కుంభకోణం అని చెప్పి ఒక చర్చ నడిచింది. సరే, దానికి ఎమ్మెల్యే గారు నిరూపించమని అడగొచ్చు, మరొకటి చేయొచ్చు. కానీ ఆవిడ అహోబిలం ఈయన్ని రమ్మని అడిగారు, ఆయన అక్కడికి రాలేదు. ఈ కారణం ఏదో తెలియదు. కానీ అఖిలప్రియ గారే అహోబిలం నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు ఆయన ఇంటికి ఏకంగా. మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణం, పోలీసుల అటెన్షను. వీళ్ళేం సామాన్యులు కాదు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున బలగం ఉన్నటువంటి నాయకులు. రాయలసీమలో మనకి నంద్యాల అంటే భూమా కుటుంబం, గంగుల కుటుంబం అంటే మనకు తెలియదు కాదు. సో ఇలాంటి వాతావరణం అవసరమా? ప్రజలు ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బోల్డ్ అనే సమస్యలు ఉంటాయి. వాటి మీద మీడియాలో మంచి చర్చలు, కనీసం ఇప్పుడు సర్ర ఒకటి నడుస్తూ ఉంది, లేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 15 ఏళ్ళు అవుతుంది, అభివృద్ధి, అనేక అంశాలు మాట్లాడుకునే ఉండగా ఈ అంశం మాట్లాడుకోవాల్సి రావటం, సవాళ్ళు ప్రతి సవాళ్ళది ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సుమిత్ర గారికి, మిగతా పెద్దలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, మన ఇండియన్ డెమోక్రసీ అని మనం ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఆ డెమోక్రసీని మనం ముందుకు బాగా తీసుకెళ్తున్నామా? ఫ్యూచర్ జనరేషన్, ఇవాళ ఫ్యూచర్ జనరేషన్ జన్జీ వచ్చేసింది. జన్జీ కూడా మనందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా యాజ్ అ పొలిటికల్ పార్టీ, డెమోక్రసీలో పొలిటికల్ పార్టీస్ అవసరం. వాళ్ళ ద్వారానే మనం ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కాన్స్టిట్యూషన్ మీదే ప్రమాణం చేసి కూడా పదవులు తీసుకుంటా ఉన్నారు. తీసుకున్నప్పుడు అది ఎంతవరకు అసలు అది మనసులో ఉంచుకుంటున్నారు? వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ద కాన్స్టిట్యూషన్ అన్నది. కాన్స్టిట్యూషన్ లో కొన్ని రైట్స్ ఉన్నాయి, అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీకు అందులో స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, బిలీఫ్ ఉంది, ఫెయిత్ ఉంది, వర్షిప్ ఉంది. సో ఇవన్నీ కూడా డెమోక్రసీని అప్హోల్డ్ చేసినప్పుడు పీపుల్ అందరూ కూడా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉండడానికి ఇవన్నీ కూడా మన రాజ్యాంగానికి మన పెద్ద నిర్మాతలు అందరు ఇచ్చారు. మనం ఏం లేదు, సింపుల్ గా దాన్ని ఫాలో అవుతే అద్భుతంగా ఉంటుంది. మనం ఆ రోజుల్లో ఫ్రీడమ్, మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఉన్న పెద్దలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా ఉంచాలని నెహ్రూ గారు అంటారు. నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు, మీ అందరితో ఒకడిని, ఏదైనా ఉంటే మీరు క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ పరిపాలించడం కాదు, భారతదేశాన్ని ఒక బాగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మనం అందరం ఉన్నాము. పాలకులు కాదు, మేము సేవకులు అని చెప్పేవాళ్ళు. సో అక్కడి నుంచి ఎవల్యూషన్ ఆఫ్ డెమోక్రసీలో కొన్ని చేంజెస్ వస్తాయి, కొన్ని వస్తాయి, అవి కామన్. కానీ ఒకటైతే సెంటర్ పాయింట్ ఏంటంటే మనం దానికి స్టిక్ అని ఉండాలి. ఇవ కాదు జగదీష్ గారు, నిజంగా ఇవాళ పాలిటిక్స్ లో మీలాగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా అరుదు. డిబేట్ ఎత్తుకోవటమే
దుమ్మెత్తిపోయటం తప్ప మరొకటి ఉండట్లేదు. బయట రోడ్డు మీద అంతే, అసెంబ్లీలు అంతే, టీవీ చర్చల్లో కూడా అదే నడుస్తూ ఉంది. రాజ్యాంగం గురించో ప్రజాస్వామ్యం గురించో విలువల గురించో మాట్లాడేవాళ్ళు లేరు. ఇవాళ ఈ 2 సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో, ఈ నంద్యాల ఆళ్లగడ్డ ఇష్యూ ఒకటైతే, అనంతపురం రాప్తాడు దగ్గర తోటతుర్తి ఆయన ప్రకాష్ రెడ్డి గారు, అలాగే మీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, వాళ్ళిద్దరు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇద్దరు హోరాహోరీగా జన సమీకరణ, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాకి వెళ్ళే ప్రయత్నం చేయటం. అంటే ఒక రకంగా అధికార పక్షం కొంత అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. ఎందుకంటే అఖిలప్రియ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, రాజు గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేశారు. వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్తే ఇక ప్రశ్నించడం ఎట్లా? రైటర్ నేను అది రైట్ అని నేను అంట్లా, వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమని అంట్లా, బట్ వాళ్ళకి హక్కు ఉంది కదా, ప్రశ్నించే హక్కు ఉంది కదా. ప్రశ్నించే హక్కు ఉందండి, అది ఫండమెంటల్ రైట్ అండి. అది ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఏంటండి, ప్రెస్ ఏంటి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ చేయడం ఏంటంటే టు మేక్ ద పీపుల్ లీడర్స్ అకౌంటబుల్ టు ద పీపుల్. క్వశ్చన్ చేయడం ఎలా ఉండాలంటే, క్వశ్చనింగ్ కూడా ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఎజెండా అండి. పర్సనల్ ఎజెండా అనేది అసలు భారతదేశ ప్రజాస్వామ్యంలో లేదండి. పర్సనల్ ఎజెండా లేదు. ఇఫ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రజలు కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అయినా, ఇంకేదైనా ఎఫెక్ట్ అయినప్పుడు, సిస్టమ్స్ ఏవైతే మనకి ఎఫెక్ట్ అయినప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ చేయడంలో ఏంటంటే వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, రెస్పాన్సిబుల్ చేయాలి. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ పాలకులకు రావటాన్ని గురించే క్వశ్చన్ చేయాలి. సో దట్ ఈస్ వన్ థింగ్. పాలకుల మీద క్వశ్చన్ చేసేటప్పుడు వ్యాలిడిటీ చూడాలి, ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పాలకులకు ఉంది. నాట్ షో ఆఫ్ స్ట్రెంగ్త్. షో ఆఫ్ స్ట్రెంగ్త్ కాదు, మీ వాయిస్ లో స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే పెద్ద వాయిస్ కాదు, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఇవాళ అది మీకు ఏమైనా కనపడుతుంది సార్? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, మీరు అధికార పక్షాన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. అహోబిలంకి సంబంధించి ఒక ఎలిగేషన్ ప్రతిపక్ష నాయకుడు చేశాడు, మాజీ ఎమ్మెల్యే అనుకుందాం. అఖిలప్రియ గారు చక్కగా వాటికి సంబంధించిన వివరాలు అక్కడే అహోబిలంలోనే ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది, ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని ఆయనన్నా ఆవిడన్నా ఎంత హుందాగా ఉంటుంది. లేదు ఈయనైనా ఈ అడ్డగోలు ఆరోపణలు కాకుండా సాక్ష్యాలతో సహా ముందు పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉండేది? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఈ రెండు ఇట్ ఈస్ ఖచ్చితంగా దీస్ ఇన్సిడెంట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే ఇట్స్ హెల్దీ డెమోక్రసీలో అల్టిమేట్ గా ఎవరిమైనా మాట్లాడినా మనం డెమోక్రసీ గురించి మాట్లాడకపోతే ప్రజలు మనం యాక్సెప్ట్ చేయరు. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఇమోషనల్ ఉండకూడదండి. ఇమోషన్స్ కి, ఆవేశాలకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అసలు యాక్చువల్ గా లైన్ ఆఫ్ ఇది తగ్గిపోయి పక్కకి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి ఏంటంటే దాని నుంచి వయలెన్స్ కి అన్నిటికీ కూడా ఇటన్నిటికీ వై షో ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. షో ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు పార్టీలు ఉన్నాయండి, తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆయన మాట్లాడారనుకోండి, మనం పార్టీ పరంగా కూడా మనం మాట్లాడొచ్చు, ఆయనకు లెటర్ ఇలా చేయొచ్చు. ఇప్పుడు పత్రికలకు రిలీజ్ చేయొచ్చు. దే బిలాంగ్ టు వన్ పార్టీ అండ్ ఆల్సో దే బిలాంగ్ టు వన్ గవర్నమెంట్. ఆ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటే బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. సుమిత్ర గారు, తెలంగాణలో కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. మనం చూస్తే కొన్నాళ్ల క్రితం, బహుశా 1-2 ఏళ్ళు అవుతుంది, అరకిపూడి గాంధీ గారు వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి గారు. గాంధీ గారు ఆయన ఇంటి మీదకి వెళ్ళారు, అదొక సంఘటన. అట్లాగే ఈ మధ్య కాలంలో ఈ హాస్టల్లో పిల్లలకి ఇచ్చే ఫుడ్ గురించో మరొకటో దాని మీద ఒక గొడవ. పొన్నం గారు వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు, హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళిపోయారు, అరెస్టులు, గందరగోళం. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చున్నారు, జూపల్లి గారు అక్కడికి వస్తారని ఒక చర్చ, అది రాలేదు. సరే, అంటే తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రజా సమస్యలు, ప్రతిపక్షాల బాధ్యత, అలాగే అధికార పక్షం నిర్వహించాల్సినటువంటి విధులు, వాటిని క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీ. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రారన్నది ఒక పెద్ద ప్రశ్న. ప్రశ్నలు లేవనెత్తితే వాళ్ళకి ఆయన రాలేదు కాబట్టి అన్నది ఒక ఈజీ ఆన్సర్. క్వశ్చన్ ఎవరన్నా అడిగితే అసలు అడిగే అర్హత నీకుందన్నది ఒక ప్రశ్న. అధికార పక్షం చేస్తున్నా, నువ్వే కదా అవినీతి చేసినది. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగిన వాళ్ళని ప్రతిపక్షం నుంచి మీకు అడిగే హక్కు లేదంటారు. ప్రజలేమో మీ దాకా వచ్చి అడగలేరు. ఏంటి అసలు ఇది రాజకీయంగా పార్టీలు లేకపోతే వ్యక్తులు వాళ్ళ బలాబలాలు చూపించుకోవడానికి, మేము పెద్ద లీడర్గా ఉన్నాం చూపించుకోవడానికి వాడుకుంటున్నారా? ప్రజా సమస్యల్ని లేవనెత్తే తరీకా ఇదా? ఏం చెప్తారు సుమిత్ర గారు?
శ్రీనివాస్ గారు, మీకు జగదీష్ గారికి అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ దశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత మలి దశ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించిన తర్వాత హెచ్ఎంటీవీ దశ దిశ కార్యక్రమాన్ని తీసుకొని రామచంద్రమూర్తి గారు జిల్లాల వారిగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మా నిజామాబాద్ జిల్లాలో నేను పాల్గొన్నాను. నేనే కాదు, అక్కడ ప్రజా సంఘాలు గాని, మేధావులను గాని, విద్యార్థులను గాని, అన్ని సంఘాలను, రాజకీయ పార్టీలను, ప్రజల్ని కలిపి చర్చ చేసి ఎవరు తెలంగాణ కోరుకుంటున్నారు, అవసరం ఏంటి, ఎందుకు కోరుకుంటున్నారు, ఇది మరి రాజకీయ పార్టీల ఉద్దేశమా, ప్రజల ఉద్దేశమా అనేటువంటి అభిప్రాయం తీసుకునే దాంట్లో భాగంగా తెలంగాణ ప్రజల పక్షాన నాటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చ లేవనెత్తింది. నిజంగా చాలా ఉపయోగకరమైన చర్చ. అది రోజుల తరబడి గంటల పాటు రాత్రి 2 దాకా కూడా చర్చలు జరిగాయి. చర్చలు జరిగినాయి. ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పిండ్రు. ఎట్లా తెలంగాణ వెనుకకు నెట్టివేయబడ్డదో చెప్పిండ్రు. తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగిందో చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకో చెప్పిండ్రు. అట్లా కొన్ని ఛానళ్లు, మీడియా కొంత ఇట్లా బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలు అధికారం కోసమో లేదా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసము అందరూ అధికారం కోసం ఉండరు, అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండరు. కానీ మీడియా మాత్రం ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉన్నదని నిరూపించింది నాటి నుంచి హెచ్ఎంటీవీ. అయితే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు, మేము టిఆర్ఎస్ గా నాడు మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, కేసీఆర్ గారు ప్రారంభించిన తర్వాత అసలు ఈ ఎట్లా అంటే ఆయన పెంచిన కరెంటు బిల్లులతోని రైతులకు, తెలంగాణ రైతులు బోరుబావుల మీద ఆధారపడేటువంటి వ్యవసాయము ఇబ్బంది పడుతా ఉన్నారు. కరెంటు బిల్లులు పెంచొద్దని చంద్రబాబు నాయుడు గారికి నాడు లేఖ రాయడం, మరి బషీర్బాగ్ కాల్పులు, తన పదవులను వదిలిపెట్టి ఆయన రాజకీయాల్లోకి రావడం, ఎప్పుడైనా నాటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలు కోరుకుంటూ ఆ దిశలో ఆయన ప్రయత్నం చేస్తారు. సుమిత్ర గారు, మీరు ఉద్యమం సమయంలో చెప్పారు, అదే కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు ధర్నా చౌకే అక్కర్లేదు, నిరసన తెలపాల్సిన, మీరు పరిపాలన చేస్తే నిరసన తెలిపే అవసరం లేకపోతే ప్రజలు రారు అక్కడికి, కానీ నిరసన తెలిపే హక్కున్న ధర్నా చౌక్ని ఎత్తిపడేసి అంటే విమర్శలు ఎదుర్కొన్నారు కదా. సరే, కనీసం ప్రజా సమస్యల మీద చర్చ అయితే వేరు. ఇవాళ ఆ దశ దాటిపోయింది సుమిత్ర గారు. ఇవాళ వ్యక్తిగత ప్రెస్టేజ్లు, వ్యక్తిగత పౌరుషాలు, వ్యక్తిగత విమర్శలు, దూషణ భూషణలు, భాష, తొడగొట్టుకోవటాలు, దాడులు, ఒకళ్ళంటి మీదకి ఒకళ్ళు వెళ్ళటాలు, ఈ దశ నడుస్తుంది తెలంగాణలో కూడా. ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అలజడులు, అల్లర్లు ఉంటాయి, రజాకార్ల రాజ్యం అవుతుంది, నక్సలైట్ల రాజ్యం అవుతుంది, హింస పెట్టరేగిపోతుంది అనేటువంటి ఏదైతే ఉన్నదో అది నిజం చేయకూడదు, శాంతియుతంగా తెలంగాణ ఉండాలి, మరి ఏది క్రైమ్ రేట్ పెరగకుండా చూసుకోవాలి, నిరసనలకు అవకాశం లేని పాలన ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారు ఆనాడు ఆ మాట అనడం జరిగింది. ధర్నా చౌక్ అవసరం రాని అని పాలన నేను చేస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో ఆయన అట్లా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నా మీరు అన్నమాట నిజం. ఇక ప్రస్తుతానికి వస్తే బీఆర్ఎస్ గా మేము ప్రజల పక్షాననే పోరాడుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ అవినీతి చేస్తా ఉందో ప్రతిదీ వాళ్ళు ఒక స్కీమ్ ఏదైనా నూతనంగా ప్రవేశపెట్టబోతున్నారంటే అందులో స్కామ్ ఉంటది తప్పకుండా. మేము ఆ స్కామ్ బయట పెట్టబోతాం. ఆ సందర్భంగా వాళ్ళు మరి ఛాలెంజ్లు విసిరి, చర్చకు రమ్మని, తొడగొట్టి, తోక ముడిచిరి. మరి పోలీసులు అరెస్ట్ చేస్తేనే కదా హరీష్ రావు గారిని, నేను కూడా అదే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో 3 గంటల వరకు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేను కూడా ఉన్నా సార్ అదే అరెస్ట్ లో. అట్లా మరి చర్చకు పిలుస్తారు ఎట్లా, చర్చ జరగనీయకుండా అరెస్ట్ చేయిస్తారు ఎట్లా. అట్లాగే ఆయన ఎవరు, జూపల్లి కృష్ణారావు గారు, నేను తెలంగాణ భవన్ కి వస్తా, అప్పుడు లెక్కలు మీకు అక్కడ చూపిస్తాను, మేము స్వాగతం అన్నం ఖాళీ కుర్చీ ఆయన పేరు పెట్టి ఉన్నారు కానీ రాలేదు. ఇక్కడ సవాళ్లు విసిరింది ఎవరు, చల్లగా జారుకున్నది ఎవరు, తొడగొట్టింది ఎవరు, తోక ముడిచింది ఎవరు స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ కు నాడైనా నేడైనా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల
ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ రైతుల మేలు, అట్లాగే విద్యార్థులకు సంబంధించి అక్కడ గురుకులాల్లో దానికి టెండర్లలో అవినీతి జరిగిందని చెప్పిండు. ఆ నిరూపించే ప్రయత్నం చేయలేరు. అయినప్పటికీ మీడియా సాక్షిగా మేము బయట పెడుతూనే ఉన్నాం ఏం జరుగుతుంది, పాలన ఎట్లా జరుగుతా ఉంది, ఎట్లా ప్రజల్ని దోకా చేస్తా ఉన్నారు. అనుక్షణం పహారా కాస్తున్నామండి తెలంగాణ ప్రజల పక్షాన. బీఆర్ఎస్ గా మేము పహారా కాస్తూ ఈ ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేస్తా ఉన్నాము. పాలనలో వీళ్ళ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నాము. పథకాలు కొనసాగించలేని చేతగాని తనాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతే తప్ప మేమెప్పుడు కూడా భాష విషయంలో గాని మరో విషయంలో గాని ముఖ్యమంత్రి గారు తెగబడతా ఉన్నారండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోయి ఇజ్జత్ ఇస్తలేరు అంటే ఏమన్నట్టు సార్? ఢిల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేరు, ఒకసారేమో చెప్పుల దొంగలాగా చూస్తున్నారు అని మాట్లాడి, మళ్ళీ ఒక్కసారి రీసెంట్ గా ఢిల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేరు, పక్క రాష్ట్రానికి పోతే ఇజ్జత్ ఇస్తలేరు అంటే, అయ్యా వ్యక్తిగా మీకు రేవంత్ రెడ్డిగా ఇజ్జత్ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి సీటుకు మాత్రం చాలా విలువైన సీటు, ఇజ్జత్ ఉంటది, తప్పకుండా ఉంటది. మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడి మీ నోటిని ఆ రకంగా మీరు ఉపయోగించి మాటలోనే ఉంటది సార్, అంతా మాటలోనే ఉంటది. అయ్యా అన్నది అదే నోరు, ఔరా అన్నది అదే నోరు. మరి పదే పదే మీరు కేసీఆర్ గారిని చావు కోరుతూ దుర్భాషలాడుతూ, చిన్న పిల్లలు 6 స్కూల్ ఓపెన్ చేయడానికి పోతాడు, అది పాత స్కూలే అనుకోండి. మన ఊరు మన బడి కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బడి, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి కలర్లు వేసి మొదలు పెట్టే ప్రయత్నంలో అక్కడ విద్యార్థుల ముందర కూడా కేసీఆర్ గారిని తిట్టడమే. తాను ఎక్కడ రైతుల దగ్గర మాట్లాడుతున్నా, విద్యార్థుల దగ్గర మాట్లాడుతున్నా, పార్టీ వేదికన ఏం మహిళల సంబంధమా ఏది లేదండి. ఆ బస్సులేవో 500 బస్సులు అంటే ఆడా కేసీఆర్ ని తిడతాడు. ప్రతి చోట కేసీఆర్ ని తిట్టడానికి తప్ప రేవంత్ రెడ్డి గారు మరెందుకు పనికొస్తలేదు. ఇది తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. రాష్ట్ర సాధకుని, తెలంగాణ జాతి పితను ఇన్ని మాటలు అంటా ఉంటే ఎట్లా భరిస్తారు? జగదీష్ గారు, ఇక్కడ నేననేది నంద్యాల ఇష్యూ అయినా లేకపోతే అనంతపూర్కి సంబంధించిన ఇష్యూ అయినా, అధికార పక్షం మీరే అన్నారు ఇందాక, అధికార పక్షంకి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రతిపక్షం కంటే ఎక్కువ ఉంటుంది. సభ నిర్వహించడంలో కానీ లేదు ప్రజలకు జవాబుదారీ కానీ ప్రశ్నించిన వాళ్ళకి, అది రాజకీయ పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ప్రజా సంఘాలైనా ఎవరైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సుమిత్ర గారు అన్నట్టు ఏపీలో తెలంగాణలో కూడా సరే మీతోటే మొదలైందని నేను అంటలేదు కానీ అధికారంలో ఎవరున్నా వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం ఒక 5 ఏళ్ళు పరిపాలించింది, మధ్యలో ఒక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఒక 6 నెలలో సంవత్సరమో వాళ్ళ లోపాల గురించి మాట్లాడితే వేరు. అది కాకుండా 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుల జపం లేనిదే సభలు ఉండట్లా, వాస్తవం అది. సరే అది చెప్పందే మనకి ఓట్లు రావనుకొని అది చెప్తే చెప్పారు. బట్ ఇక్కడ ఈ నాయకులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కింది స్థాయిలో ఉండే నాయకులు ప్రశ్నలు వచ్చినప్పుడు, ఇప్పుడు భూమా అఖిలప్రియ గారు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒక ఆలయానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేశాడు, అది రైటా రాంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ సవాళ్లతో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏం జరుగుతుంది మనం చూస్తే 2 చోట్ల ఒక గందరగోళం, తోపులాట, పోలీసులు హడావుడి, అరెస్టులు తప్ప అసలు విషయం ఏంటన్నది ప్రజలకు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నది రైటా, వాళ్ళ ఆర్గ్యుమెంటు లేదు వాళ్ళ విమర్శ రైటా అన్నది ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఎవరి పార్టీల క్యాడర్గానే సమాజం విడిపోయింది. మా వాడిని అరెస్ట్ చేశారు, లేదా మా వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళారు, దౌర్జన్యం చేశారు, చేయాల్సిన పని చేశారు, వాడికి అట్లే కావాలి, ఈ భాష నడుస్తుంది. జగదీష్ గారు, ఇది మారాలంటే ఏం జరగాలి? నాయకత్వం ఉంటారు. ప్రధానికి తెలంగాణలో మొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సవాల్ చేయకూడదు, సవాల్ చేస్తే కనీసం మీరు పోయి ఉండాల్సింది అక్కడికి భవన్కి, తెలంగాణ భవన్కి అని. ఆ రకంగా చర్చలు జరుగుతాయని అనుకోను. పార్టీలు ప్రజాక్షేత్రంలో ఫీల్డ్లో 2 ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులు కూర్చుంటే ఒక నిర్మాణాత్మకమైన చర్చ ఎలాగూ జరగదు, గొడవ తప్పితే ఏమి జరగదు చాలా సందర్భాల్లో. బట్ అసలు ఇవి కాకుండా విమర్శ రాగానే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే విధానం ఒకటి ఉంటుంది, లేదు మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టి దీనిలో ఏ తేడా ఉన్నా మీరు క్వశ్చన్ చేయండి అని అడగవచ్చు, ప్రభుత్వమే స్పందించవచ్చు, లేదంటే ప్రభుత్వ నాయకత్వమే ముఖ్యమంత్రి గారు మరొకళ్ళు ఈ ధోరణి మంచిది కాదు, మీరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసేది లేదు, వాళ్ళ ఇళ్ల మీదకి వాళ్ళు తప్పు మాట్లాడినా సరే మన పద్ధతి అది కాదు అని ఎందుకు చెప్పరు?
సార్ చెప్పండి ఇక్కడ- రాజేష్ గారు, చెప్పమంటారా? చెప్పండి సార్, గో హెడ్. ఇందాక నేను ఒక మాట అన్నానండి, రూలింగ్ పార్టీకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అవును. సో జనరల్ గా డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి అపోజిషన్ పార్టీ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని ఉన్నప్పుడు అవును. ఆ హుందాతనం వేరేగా ఉంటుంది. సో జనరల్ గా ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్లు అయిపోయిన వెరీ నెక్స్ట్ డే నుంచి రూలింగ్ పార్టీ వాంట్ టు కీప్ ద పవర్ పర్మనెంట్. అపోజిషన్ పార్టీ ఏంటంటే ఎలాగే వీళ్ళు లాగేయాలి, వీళ్ళు పబ్లిక్ లో పెట్టేయాలి, పబ్లిక్ డొమైన్ లో వీళ్ళని అన్నిటిని చేయాలని చెప్పి అపోజిషన్ పార్టీ కూడా ఆ సింగిల్ ఎజెండాలో వెళ్తున్నారు తప్పిస్తే ఇష్యూ బేస్డ్ వెళ్ళేటప్పుడు మీరు అనేటట్టు దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్. ఒకటి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ వేదికగా అలాంటి ఇష్యూస్ ఏవైనా నిజంగా ప్రజలకు సంబంధించిన అసెంబ్లీ ఉంది, ఇక్కడ కేసీఆర్ గారు రారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రారు, ఇద్దరు అసెంబ్లీకి రారు కదా. అదే అందుకే నేను అంటున్నాను. ఇప్పుడు అది కాదండి, అంటే ఇప్పుడు మేడం ఉన్నారు సునీత గారు, సుమిత్ర గారు. ఇప్పుడు నేనేమంటానంటే మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలకి అసెంబ్లీ దేవాలయం అండి, అక్కడికి వెళ్ళాలండి. మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలండి. రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు ప్రజలే చూస్తారు. అల్టిమేట్ గా విల్ ఆఫ్ ద పీపుల్ కదండి, ప్రజల చేతిలోనే ఉన్నాం మనం. గెలవటమా ఓడిపోవటమా, మనం ఒక లీడర్ గా గుర్తించబడటమా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా గుర్తించబడటం అనేది షుడ్ బి డన్ బై ద పీపుల్. అంచేత ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అక్కడ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అనేటట్టు గిలిటన్ చేస్తారు, మెజారిటీ ఉంది కాబట్టి గిలిటన్ చేస్తారు, వాళ్ళు అనుకున్నవి జరుగుతాయి, అనుకున్నవి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో అలాగే జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ సిస్టమ్ ని మనం మార్చేయలేము, అదేం లేదు. కానీ మన వాయిస్ అంటూ వినిపించాలంటే గట్టిగా అసెంబ్లీలో మాట్లాడాలి. అలాగని సెకండ్ దీంట్లో కూడా మీకు ఇష్యూ ఉన్నప్పుడు, ఇష్యూ ఖచ్చితంగా ఉండేటప్పుడు వీ హావ్ టు ఫైట్ ఇట్ ఇన్ ద స్ట్రీట్స్. మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళే అప్పుడు డెమోక్రసీ లేదు, ఏం లేదు, స్ట్రీట్ ఫైటే చేశారు. దండి సత్యాగ్రహం అన్ని ఉద్యమాలే కదా, అన్ని ఉద్యమాలే చేశారు. బట్ అది పీపుల్ లో కూడా ఈ ఉద్యమం ఇది మన కోసం అన్న దాన్ని ఆయన నిరూపించగలిగారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్. విశ్వసనీయత లీడర్ మీద ఉండేటప్పుడు నువ్వు రోడ్డు మీద ఫైట్ చేసినా, అసెంబ్లీలో ఫైట్ చేసినా పీపుల్ విల్ సపోర్ట్ యూ. సార్ మీరు చెప్తున్నవి మంచి అంశాలు చెప్తున్నారు. కానీ జగదీష్ గారు, నా ప్రశ్న, మొన్న గుంటూరులో ఆవిడ ఎమ్మెల్యే గారు ఈ మన అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళిన సంఘటన కానీ, ఇవాళ అఖిల ప్రియ గారు ఇక్కడ ఇంటికి వెళ్తానంటాం కానీ, లేదా ఎంఎస్ రాజు గారు ప్రకాష్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తానంటాం కానీ, ఇది మంచి విధానమేనా? అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి వెళ్తే ఇవాళ సరే అది రైట్ అని నేను చెప్పను, ఆయనేమో రాళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు రెడీగా. ప్రకాష్ రెడ్డి గారు ఇంటి మీద రాళ్ళు కుప్పేసుకొని వచ్చిన వాళ్ళ మీద రాళ్ళ దాడి చేయడం కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ ధోరణి మంచిదా ప్రజాస్వామ్యానికి? ఆ ధోరణిని అయితే ఖచ్చితంగా కండెమ్ చేయాలండి ఎవరైనా. నేను తెలుగుదేశం పార్టీలో 30 years నుంచి ఉన్నాను. ఎందుకంటే నేను ఒకటైతే చెప్తాను మా లీడర్ గురించి, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డెమోక్రటిక్ దీంట్లోనే ఉంటారండి, వాయలెన్స్ కి ఆయన ఎగ్నిస్ట్. తరువాత ఇంకోటి ఉంది, మీరెవరు చూసారా లేదో, ఏ ఎమ్మెల్యే అయినా కొంచెమైనా ఎక్సెసివ్ గా బిహేవ్ చేస్తే పిలిచి మాట్లాడటం, వార్నింగ్ ఇవ్వటం, లేదంటే చర్య తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడైనా చూసారా అది? అంచేత ఒకటి ఉంటదండి, మనం ఇంతమంది ఎమ్మెల్యేలు అనుకున్నప్పుడు అందరినీ మనం అనుకున్నట్టు అలా ఉండడం అనేది కూడా జరగదు. కానీ ఇన్సిడెంట్ ఒకవేళ అలాగే జరిగినప్పుడు ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ కానీ డెమోక్రసీ కానీ, లీడర్షిప్ షుడ్ టేక్ యాక్షన్. ఓన్ పార్టీలో లీడర్షిప్ యాక్షన్ తీసుకోకపోయినా మళ్ళీ ఫర్దర్ గా అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆయన హెచ్చరిస్తున్నారు, వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు చెప్తుంది వాస్తవంగానే అది కంటిన్యూ అవుతుంది, సమస్య అది కంటిన్యూ అవుతున్నాయి. నేను అదే అంటున్నాను, కంటిన్యూ అవుతున్నప్పుడు ఆఖరిని అప్పుడు ఇంకా హైకమాండ్ ఏముంటది, ఆఖరిని ఏం చేయాలో అది చేస్తది. అంచేత ఇప్పుడు మీరు అనేటట్టు ఏంటంటే
సొల్యూషన్ అనేది ఇమీడియట్ గా ఉండదు. బట్ మన తాలూకా ప్రవర్తన, మన బిహేవియర్, పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఉన్నాయన్నది పీపుల్ లో వస్తుంది. సొల్యూషన్ లాస్ట్ లో పీపుల్ ఇస్తారు, మనం కాదు. ఓకే, ఒకసారి ప్రజలు సొల్యూషన్ ఇస్తారు. సుమిత్ర అంచేత కాదండి, ఒక ప్రశ్న సుమిత్ర గారు, లేవనెత్తిన అంశాల్లో విషయం ఉంటే, డెప్త్ ఉంటే, కంటెంట్ ఉంటే దానికి తొడలు కొట్టాల్సిన అవసరం లేదు, సవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. సవివరంగా తెలంగాణలో చాలా సార్లు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఏదో పెట్టి మీడియాకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి చాలా ప్రజల్లోకి వాస్తవాలు వెళ్ళటానికి చాలా లోతైన, తెలంగాణలో లోతైన అవగాహన ఉన్న నాయకత్వమే అటు అధికార పక్షంలో కానీ ప్రధాన ప్రతిపక్షంలో కానీ ఉన్నారు. ఇరిగే ప్రాజెక్టులు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది 10 ఏళ్ళు మీరు రూల్ చేశారు. ప్రతి అంశం మీద మీకు పట్టుంది. చెప్పడానికి ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ అందరూ బీఆర్ఎస్లో ఉన్న ప్రతి నాయకుడు, కనీసం టాప్లో ఉన్న 10 మంది బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన నాయకత్వం ఉన్నారు. ఉన్నప్పుడు ఇంకా ఈ సవాళ్ళు నువ్వు అక్కడికి రా చూసుకుందా, నేను ఇక్కడికి రా చూసుకోవటం అవసరం ఒకటి. రెండవది, ఎందుకు చట్టసభల్లో మళ్ళీ అడుగుతున్నా, నేను నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి అడుగుతున్నా, కేసీఆర్ గారు ఎందుకు సభకు రారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు వస్తే సరే ఆయన ఎలా ప్రవర్తిస్తారో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ రావాలి, ఆయన అనుభవం కావాలి సభకు, ఆయన పదే పదే అడుగుతూ ఉన్నాడు. అయినా కూడా రావట్లా, ఏంటి కారణం? ఇందాక జగదీష్ గారన్నా మీరన్నా కేసీఆర్ గారు సభకెందుకు రాలేరు, రావాలి కదా అనే దానికి రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ఒకటి. రెండవది, కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పి ఉన్నారు, మీరు గనక అవకాశం ఇస్తే నేను పాలిస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా, 9.5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి ఇది, ఇంకా చేయాల్సి ఉన్నది, మరి నాకు అవకాశం ఇస్తే నేను చేస్తా, లేదంటే నేను విశ్రాంతి తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అని స్పష్టంగా చెప్పారు. రాజీనామా చేయమండి, నేను అనకూడదు ఆ మాటనే చెప్పిండ్రు. ఆ మాటను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఇందాక జగదీష్ గారు అంటారు, మరి ఎన్టీ రామారావు గారు గతంలో ఈ దుష్టకాంగి అంతం వరకు నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అన్నారు. చంద్రబాబు గారు కూడా 1 year రాలేదు నాకు అన్నారు. నేను తెలుగుదేశంలో కూడా పనిచేశాను జగదీష్ గారు. సార్, నేను తెలుగుదేశంలో 90 నుంచి 98 వరకు నేను ఉన్నాను. సో అప్పుడు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా నేను అవమానించారు, నేను ఈ సభకు రాను అన్నారు అని గుర్తుంది. ఇస్తాను సార్, ఇస్తాను జగదీష్ గారు, ఒక్క సెకండ్ ఇస్తాను, సవిత్ర గారు అయిపోయాక ఇస్తాను అన్నట్టు నాకు గుర్తుంది. ఇంకా అక్కడి రాజకీయాల విషయాలకు వస్తే, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, బీభత్సంగా దాడి దృశ్యాలు నేను కూడా చూసిన. మరి నిజంగా చంద్రబాబు నాయుడుకి ప్రజాస్వామ్యం పట్ల, విలువల పట్ల ఏమైనా ఉంటే ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ కేసులు పెట్టిండ్రు, వాళ్ళు ఎక్కడ జైళ్లలో ఉన్నారు, ఇది తెలియజేస్తారా? అట్లా మూకదాడి ఇంటి మీద చేయవచ్చా? రాంబాబు గారు ప్రత్యక్షంగా దొరికితే అప్పుడు జరిగేదేంది? హత్య చేస్తారా, చంపేస్తారా మనుషుల్ని? ఇదేనా చంద్రబాబు గారు కోరుకునేది? ఒకవేళ చంద్రబాబు గారు కోరుకోకపోతే ఆయన మరి ఏం చేసిండ్రు? వెళ్ళిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం శిక్ష విధించిండ్రు, చట్టం ఏం చేసింది? పోనీ పార్టీగా కాదు, చట్టం ఏం చేసింది? ఏం చేయలేదు కదా. తెలంగాణ విషయానికి వస్తే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే, ఎస్, కాళేశ్వరంలో ఉపయోగం, నీళ్లున్నాయి కాళేశ్వరంలో, మోటార్లు మరి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే నీళ్లను ఒడిసి పట్టుకొని, ఎత్తి పట్టుకొని ప్రాజెక్టులు శ్రీపాద ఎల్లంపల్లి వరకు నింపుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎల్నినో అంటున్నారు. మరి బొట్టు ఒడిసి పట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, నీళ్లు ఉన్నాయని మేమంటాం. నీళ్లు లేవు, నల్లొస్తే కదా మరి బిందెలు నింపుకునేది, చెంబులు నింపుకునేదని ఉదాహరణ చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇదిగో నీళ్లున్నాయి వెళ్ళి చూద్దామా, పందెమా అని చెప్పేసి మేమన్నాం. అంతే, మీకు మేము చెయ్యలేము, సాధ్యం కాదన్నారు ఆయన. చేసి చూపిస్తే నాకు అవకాశం ఇవ్వండి అన్నారు హరీష్ రావు గారు. అంతే తప్ప ఇందులో మేము ఏమన్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే కాదు. సుమిత్ర గారు, తెలంగాణలో కూడా నేను చెప్పా కదా, తెలంగాణలో కూడా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, దాడులు చేసుకునే సందర్భాలు ఉన్నాయి, లేవని కాదు.
మా పాడి కౌశిక్ రెడ్డి గారి మీద గాంధీ గారు దాడి చేసిరు చూసినాం. మీ పార్టీ అని చెప్తారు, నేను బీఆర్ఎస్ అని చెప్తారు, కాంగ్రెస్ లో ఉంటారు. ఇక్కడ పాలన ఎట్లా నడుస్తుందో ఆ ఇంటి మీద కేసీఆర్ గారి ఇంటి మీద కాకి ఇక్కడ గాంధీ భవన్ మీద వాళ్ళతే కాల్చి చంపుతా అన్నారు. ప్రజలకు చెప్పిండ్రు రాళ్లతో కొట్టి చంపండి పార్టీలు మారుతాయని చెప్పిండ్రు. ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించేద్దాం మేము. ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మరి మీకు రాళ్ళు ప్రజలకు రాళ్ళు దొరుకుతలేవా, లేకపోతే మీకు ఆనాడు ఉద్యమకారుల మీదకి ఎక్కువ పెట్టిన తుపాకీ, మరి ఇప్పుడు మా కాకులు 10 వచ్చి మీ గోడ మీద వాళ్ళని గాంధీ భవన్ అంతకుముందు అటు నుంచి ఇటు కూడా వాళ్ళని సుమిత్ర గారు మంత్రులు కూడా అయ్యారు. మాట్లాడలేదు కదా మేము బీఆర్ఎస్ గా, మేము రేవంత్ రెడ్డి గారు లాగా మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ కోసం కలిసి వస్తే బొంత పురుగునైనా, గొంగడి పురుగు అంటామండి మేము తెలంగాణలో, బొంత పురుగు గొంగడి పురుగు అంటాం. ఆ గొంగడి పురుగునైనా నేను ముద్దాడుతా అని చెప్పిండ్రు. నన్ను కంక్లూడ్ చేయండి. అసెంబ్లీలోనే తెలంగాణని పేరెత్తని అయినటువంటి చంద్రబాబు గారి చేత జై తెలంగాణ అనిపించి మరి పొత్తు పెట్టుకోగలిగిన నిర్భయంగా, ఎందుకంటే జై తెలంగాణ అన్నారు చంద్రబాబు గారు కాబట్టి. అట్లా తెలంగాణ కోసం కలిసి వస్తే ఎవరితోనైనా మేము కలిసి పనిచేయడానికి సిద్ధం. మేము రేవంత్ రెడ్డి గారు లాగా చెప్తున్నారు. సుమిత్ర గారు ప్రజాపాలన కోసం కలిసి వచ్చే వాళ్ళు కలుపుకుంటా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఏం మాట మాట్లాడిందండి? ఎన్నికలకు ముందు కాల్చి చంపాలి, ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీదకి వాళ్తేనే కేసీఆర్ ఇంటి మీద నుంచి ఇటువైపు గాంధీ భవన్ వైపు వస్తేనే కాల్చి చంపాలి. సుమిత్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్కారం. హలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా వాయిస్ వినపడుతుంది, మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. శ్యాంప్రసాద్ సార్ నమస్తే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇవాళ అంటే ఈ చర్చ కొంచెం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. అధికార పక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు, ప్రజల సమస్యలు, వీటి మీద చర్చ జరుగుతుంది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్లో మీకు ఎమ్మెల్యేలు 11 మంది ఉన్న 40% ఓట్లున్నాయి. ప్రశ్నించాల్సిన బాధ్యత మీకున్నది. అయితే ప్రశ్నించడం అంటే ఊరికే బట్టగాల్చి మీదేయటమేనా? ఒక ఎవిడెన్స్తో సహా, సాక్ష్యాలతో సహా బయట పెట్టి ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు, ఇప్పుడు ఆయన బ్రిజేంద్రనాథ్ రెడ్డి గారు అయినా లేకపోతే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు అయినా విమర్శలు చేయాలనుకున్నప్పుడు అధికార పక్షం మీద రూలింగ్లో ఉన్న ముఖ్యంగా స్థానిక సమస్యలు, అహోబిలం తల వెంట్రుకలే కావచ్చు, లేదంటే అనంతపురం జిల్లాకు సంబంధించిన సమస్యలే కావచ్చు, వాటిని లేవనెత్తే పద్ధతి ప్రజలకు ముందు విషయం అర్థమైతే జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. చెప్పుకోకపోతే ప్రజలకు విషయం అర్థమవుద్ది. అది వదిలేసి ఊరికే వ్యక్తిగత విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మీరేదో అంటాం, వాళ్ళు మీ ఇళ్ళ మీదకి రాబోవటం, మొత్తం మీడియా హడావుడి గందరగోళం తప్పితే ప్రజలకు నిజంగా అక్కడ అంటే ఒక రకంగా మీకు ఫెయిల్యూర్ కూడా. అక్కడ ఏం తప్పు జరిగిందో, ఏం అవినీతి జరిగిందో ప్రజల ముందు ఎస్టాబ్లిష్ కూడా చేయలేకపోతున్నారు కదా, ఏం చెప్తారు? యాక్చువల్గా నమస్తే సార్, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా మీరు ఎత్తుకున్న ఈరోజు టాపిక్ అయితే కనుక చాలా రిలవెంట్. యాక్చువల్ గా ఈ కాంటెక్స్ట్ లో కాసేపు పార్టీలను పక్కన పెడితే గనక రాజకీయాలు ఎలా అయిపోయాయంటే ఫ్యాన్సీ థింగ్ అయిపోయిందండి. చాలా మందికి యాస ప్రాస గురించి ప్రోకలాడడం, ఏదో పంచ్ డైలాగుల కోసం వెంపర్లాడడం తప్పించి కంటెంట్ ని మాట్లాడే వాళ్ళు వాస్తవంగా తగ్గిపోయారు. నా దృష్టి వాళ్ళ ముగ్గురు అద్భుతంగా కంటెంట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు స్టూడియోలో. ఐఎమ్ హ్యాపీ. నేను ప్యానల్ మెంబర్స్ గురించి మాట్లాడలేదు, ఇన్ జనరల్ బయట పొలిటీషియన్స్. సో ఏమవుతుందంటే సార్, సారీ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ జనరల్ గా చెప్తున్నాను. మీడియా కూడా ఏం చేస్తుందనంటే అట్లాంటి వాగుడు కాయల్నే ఎక్కువగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారండి. కరెక్ట్. సో వ్యక్తిగతంగా వ్యక్తులకి వాళ్ళ లాంగ్వేజ్ మీద ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వడానికి బదులు రియాక్ట్ అవుతున్నారండి ఎక్కువ మంది. వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం కంటే మీడియాకు కూడా, మీడియా హౌసెస్ కి ఐ మీన్ ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఉంటాయి కదా సార్, కోడ్ ఆఫ్ కాండక్ట్. వాళ్ళు కూడా, మీడియా కూడా పార్టీ లైన్ తీసేసుకొని బ్రేకింగ్ న్యూస్ అని అదేంటది ఈ ఫ్యాన్సీ థింగ్ కి మీడియా కూడా ఎంటర్టైన్ చేస్తుంది సార్. ఎక్కడో ఒక దగ్గర దేర్ మస్ట్ బి ఏ చెక్ అండి.
ఇట్ ఈస్ హై టైమ్. ఏంటంటే ఓల్డ్ టైమర్స్ మీరు ఓల్డెన్ డేస్ లో అసెంబ్లీ డిస్కషన్ చూస్తే గనక అవును. కొత్త వీడియోస్ గానీ ఈవెన్ ఆ బుక్స్ కూడా కొన్ని ఉన్నాయండి, కొంతమంది స్పీచెస్ వింటే గనక లాట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది సార్ అవునండి. యంగ్ జనరేషన్స్. ఇప్పుడు ఎలాంటి ప్రెసిడెన్స్ ఇస్తున్నారంటే పొలిటీషియన్స్ ఛాలెంజ్లు విసురుకోవడం, గట్టిగా మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, ఏమవుతుందంటే అంతిమంగా ఆ మూమెంట్ బానే ఉంటుంది కానండి జనాలకి విసుగు పుట్టిస్తుంది. కాదు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన 3 నాయకులు స్టూడియోలో ఉన్నారు. 3 రాజకీయంగా జరుగుతున్న తప్పు గురించి చెప్తా ఉన్నారు, ఎంతో కొంత యాక్సెప్ట్ చేస్తున్నారు. మా దగ్గర కూడా ఈ సమస్య ఉందని యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఎందుకు పార్టీలు సరి చేసుకోవు ఈ లోపాలని? ఇది సరైన పద్ధతి కాదు, మీరు అలా ప్రవర్తించవద్దు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్నది. సరే, మీడియా అంతా ఫెయిర్గా ఉందని నేను అంటలేదు, కానీ హైలైట్ కావాలి, లైకులు రావాలి, వ్యూస్ రావాలని సోషల్ మీడియా అంత అధ్వానం కాకపోయినా మీడియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని ఎవరో అని చెప్పం. కానీ పార్టీలుగా ప్రజల్ని ఓట్లు అడిగే పార్టీలు, పాలించిన పార్టీలుగా, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలుగా ఎందుకు పార్టీలో ఈ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం, తప్పు చేస్తే నువ్వు కొంచెం ఓవర్ చేసావురా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బయట మీడియాకి రాకపోతే కనీసం నాయకులు మందలిస్తారని ఆశించవచ్చా? ఉదాహరణకి మీ ప్రకాష్ రెడ్డి గారు ఇవాళ, ఒక్క నిమిషం శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీద రాళ్ల కుప్ప మీడియాలో కనపడింది. సరే, ఈయన ఎంఎస్ రాజు గారు ఇంటి మీదకి వస్తారనుకుందాం, మడకసేరి ఎమ్మెల్యే గారు, రాళ్ళేసి కొడదామని మీరు డిసైడ్ అయ్యి ఉన్నారా? అంటే ఇది కరెక్ట్ పద్ధతా? సార్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి వెళ్తే మళ్ళీ ఇష్యూ స్పెసిఫిక్ గా అయిపోతుంది, టాపిక్ ఒక రిలవెన్స్ పోతుంది. నేను దాని గురించి వెళ్ళదలుచుకోలేదు. ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగిందో అక్కడ ఉన్నోడు మాట్లాడితే రిలవెంట్ గా ఉంటుంది సార్. బట్ ఇన్ జనరల్ గా పార్టీ ఎవరైతే హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ టాప్ లీడర్స్ ఉంటారో వాళ్ళు నార్మల్ గా ఇట్లాంటి లాంగ్వేజ్ ని ఎవరు కూడా అండి, ఏ పార్టీలో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని నేను వ్యక్తిగతంగా అనుకోను. కాకపోతే ఈ ఫ్రంట్ లైన్ లీడర్స్ కొంతమంది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఒక మాట జారడం, ఆ జారిన మాటను సమర్థించుకోవడానికి ఇంకొంత బ్యాకప్ గా ఇంకొంత ఫ్లోలో వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అట్లా ఒక హ్యాబిట్ అయిపోయిందండి, ఒక రాంగ్ ప్రెసిడెన్స్. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 10-15 ఏళ్లుగా ఇది ప్రారంభమైందండి. అగైన్ ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్ సార్. ప్రతి వ్యవస్థ లాగే ఇది కూడా కోర్స్ కరెక్షన్ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని అంటే జనాలు చీకొట్టినప్పుడు. ఒకప్పుడు కొంతమంది లీడర్స్ బికాస్ ఆఫ్ వాళ్ళు బాగా మాట్లాడతారు అని పాపులర్ అయిన లీడర్స్ కే అదే మైనస్ అయినదండి. మీకు నేను అంటే ఓపెన్ గా మనం చాలా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను సార్. గత 5 ఏళ్లలో 19 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైసీపీ నుంచి ఉన్న మంత్రులు 2-3 మాట్లాడిన భాష తెలుగుదేశం నుంచి కూడా మాట్లాడారు. ఒక 5-6 మంత్రులు కాదు వాళ్ళ పార్టీ కీలకమైన నాయకులు అదే భాష మాట్లాడారు. బట్ అధికారంలో ఉన్న మంత్రులు ఆ భాష మాట్లాడటం ఇవాళ బహుశా మీరు దానికి మూల్యం చెల్లించుకున్నారేమో. వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చా? వీటి మీద పార్టీలో అంటే ఇందాక మన వీరు చెప్పారు, జగదీష్ గారు చెప్పారు ఒక మాట, తెలుగుదేశంలో ఒకటైతే కనపడుతుంది సార్, నిజంగా చర్యలు తీసుకోకపోయినా చర్యలు తీసుకున్నట్టు ఎవరన్నా నాయకులు కొంచెం అడ్డగోలుగా మాట్లాడితే చంద్రబాబు గారు పిలిచారు, మందలించారు అన్న వార్త పత్రికల్లో వస్తుంది. నిజంగా లోపల ఏం జరిగిందో నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ వైసీపీలో ఇలాంటి భాష మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాళ్ళని మందలించారనో లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పారనో ఆ వార్త కూడా రావట్లా. అది జరుగుతుందా లేదో కూడా మాకు తెలియదు. ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా అయితే అగైన్ మళ్ళీ ఒక స్పెసిఫిక్ లోకి వెళ్ళట్లేదు నేను ఏమంటానంటే సార్, ఎప్పుడైతే ఇట్లా ఓవర్ డూయింగ్ అయిపోతుందో మాటల్లో అది అంతిమంగా ఏమవుతుంది సార్? ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ అండి, ఏ పార్టీకైనా కూడా ఆ పార్టీ ఓటర్స్ ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఈ పార్టీకి ఆ పార్టీకి. అలా కాకుండా కొంతమంది మా బతుకులు మేము బతుకుతామన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇట్లాంటి బ్యాడ్ టాక్ ని వాళ్ళు చాలా న్యూసెన్స్ లో ఫీల్ అవుతారు. కరెక్ట్. వాళ్ళు ఏంటనంటే వాళ్ళు బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ లీడర్ ఆర్ ఓవరాల్ స్టేట్ గవర్నమెంట్ హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ ఎట్లా రన్ అవుతున్నాయని వాళ్ళు అది చూసి ఓటేస్తారు. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ అండి, వాళ్ళే ఇంపార్టెంట్.
వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు మాత్రము మా బతుకులు మేము బతుకుతాం అనుకునే పబ్లిక్ టీవీ ఆన్ చేసిన వెంటనే ఇట్లా న్యూసెన్స్ చూస్తే వాళ్ళైతే అసహించుకుంటారు సార్, ఏ పార్టీ అయినా కూడా. కరెక్ట్ కరెక్ట్. సో నిజంగా ఇప్పుడు యాక్చువల్ గా మీరు కూడా ఇది మీడియా కూడా నాకు తెలిసి అట్లాంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్న ఒపీనియన్ ని మోర్ సర్క్యులేషన్ తీసుకురాగలిగితే కనుక లీడర్స్ కూడా సార్, మీకు ఇంకొక విషయం ఏంటనంటే జస్ట్ బికాజ్ మేము పాలిటిక్స్ లో ఉన్నాం కదా మేమంతా కూడా కామన్ సెన్స్ లేకుండా వీఆర్ ఆల్ బ్యాడ్ అనే ఒక నోషన్ ఒకటి వెళ్ళిపోయిందండి. అది తప్పండి. రాజకీయాల్లో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చాలా బాధ్యతైన వ్యక్తులు ఉన్నారు, చాలా సాక్రిఫైస్ చేసి వచ్చిన ఉన్నారు, చాలా తెలివైన వ్యక్తులు కూడా ఉన్నారు. జస్ట్ బికాజ్ ముద్ర వేసేసి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడితే ఎంటైర్ పార్టీకి ఆ బ్రాండింగ్ చేసేసి ఇది ఏమైందనంటే సార్ సమ్వేర్ ఈ సొసైటీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాసెస్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు బదులు సీరియల్స్ బదులు పాలిటిక్స్ బికమింగ్ అన్ ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి. లేదండి అసలు చూసేవాళ్ళు కూడా నిజంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్తుంది వాస్తవం. ఎంటర్టైన్మెంట్ చూసే దానిలో 10వ వంతు కూడా రాజకీయ వార్తలు ప్రజల చోట్ల, రాజకీయం వాళ్ళ జీవితాలకు సంబంధించిందైనా ఈ తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు డబ్బులు పంచడాలు కరప్షన్ తప్ప ఏముండదు. ఈ రాజకీయం మన జీవితం కోసం కాదని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్లే మీరు చెప్పిన న్యూట్రల్ ఓటర్స్, వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం పార్టీలు ఆ నిబద్ధత చూపిస్తే లేదన్నదే ప్రశ్న. ఎస్ సార్, అలాంటి పీపుల్ యాక్చువల్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డ్ లో ప్రతి గ్రామంలో ఉంటారండి. ఓకే, అట్లాంటి వాళ్ళ ఒపీనియన్స్ గుర్తిరిగి పార్టీలు పార్టీ నాయకత్వాలు కూడా వాళ్ళ ఒపీనియన్స్ గుర్తిరిగి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడో ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. అది దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాల. కాకపోతే దురదృష్టం ఏంటనంటే కొంతమంది పెద్ద లీడర్స్ కూడా ఒక్కొక్కసారి మాట స్లిప్ అయ్యి దాన్ని సమర్థించుకునే విధంగా ఇంకొన్ని అట్లా వెళ్ళిపోతూ ఉంటాయండి. ఐ డోంట్ వాంటెడ్ టు నేమ్ ఎనీబడి. అన్ని పార్టీలో ఉన్నారులేండి, మెజారిటీ అలాగే నడుస్తా ఉంది. అది తప్పు సార్. అది యాక్చువల్ గా ఈవెన్ అన్ఫార్చునేట్ గా దోస్ పీపుల్ ఎవరైతే ఆ పార్టీని డైరెక్ట్ చేయాల్సిన కొంతమంది వాళ్ళు అంటే అవతల ఓడ మీద ఒక నిందేసేసి ఇంకా వాడే ప్రూవ్ చేసుకోవాలన్న, అంటే ఇనిషియల్ గా అయితే వాడిని డ్యామేజ్ అయితే అవుతుంది కదా ఇన్ ద ఫస్ట్ కట్, జనాలకు నిజాలతో ఏం పని ఉంది అన్నట్లు ఇది ఒక వ్యవహారం నడుస్తుందండి. ఓకే, పార్టీలు కాదు శ్యాంసుందర్ రెడ్డి గారు, ఎప్పుడు బయటపడితే పార్టీలు ఈ మీరు చెప్పారు ఒక విషవలయంలో పడిపోయినాయి, ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి ఇది మారటానికి. రాజకీయం అంటే ఇది కాదు, ప్రజా సమస్యలు, ఒక విలువైన చర్చ, అంశాలు నిజాల మీద చర్చ, నిర్మాణాత్మకమైన విమర్శ, ఇది కావాలి. దీనికోసం ఏదైనా 1% అన్న ప్రయత్నం పార్టీల నుంచి ఆశించవచ్చా? నేనే పార్టీ సార్ నిజంగా చెప్తున్నాను, పార్టీ లీడర్స్ నో పార్టీ వాంటెడ్ సచ్ బ్యాడ్ టాక్. ఏ పార్టీ కూడా సార్ పార్టీ ఒక వ్యవస్థ రన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉంటారు సార్ ఎవరైనా కూడా. అంటే వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ ని, ఇట్లాంటి పెట్టి న్యూస్ ని, ఇట్లాంటి పాపులర్ న్యూస్ ని వాళ్ళు వినే టైం కూడా ఉండదు సార్. దే ఆర్ ప్రీఆక్యుపైడ్ విత్ దేర్ ఓన్ థింగ్స్. అవి వేరే ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే నాయకుల దృష్టిలో పడాలా, మేము మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వాలా సార్. అంటే నేను దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు ప్రజెంట్ చేయడానికి మీరు ఆ 1% ఇనిషియేషన్ సంతోషం. హెచ్ఎంటీవీ ఇందాక చెప్పారు సార్, సుమిత్ర గారు చెప్పారు, హెచ్ఎంటీవీ అలాంటి ప్రయత్నాలు చాలా చేసింది, చేస్తూ ఉంటది కూడా. చేస్తున్నారు. ఈ రోజు నేను నార్మల్ గా నేను డిస్కషన్ రాను సార్. యాక్చువల్ గా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ టాపిక్ ఏదో రిలవెంట్ గా ఉందని చెప్పేసి అనిపించి నేను వచ్చాను సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్ ప్యానల్ మెంబర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు. బట్ ఏంటి అని అంటే ఇది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అట్లీస్ట్ ఫ్రమ్ ద మీడియా. దీన్ని ప్రమోట్ చేయండి సార్. అగైన్ ఇట్స్ అగైన్ మేము ప్రమోట్ చేస్తాం సార్, మీరు మొదలు పెట్టాలి కదా, మీరు మొదలు పెట్టకుండా మేము ప్రమోట్ చేయాలి. దట్స్ వాట్ నా కాన్స్టిట్యున్సీలో అయితే నేను అది చేస్తున్నాను సార్. ఇందాక మీరు ప్యానల్ మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను అని అంటే విత్ డేటా విత్ జియో కాపీ ఆన్ సైట్ వెళ్ళి పబ్లిక్ గా విజిట్ చేసి దట్ ఐఎమ్ డూయింగ్ సార్. అంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను కూడా మీ వరంగల్ లోనే చదువుకున్నా సార్. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్ఎస్సి వరంగల్. రాజకీయాలకు వచ్చాము అని అంటే ప్రతి ఒక్కరికి ఎలా అయిపోయింది అని అంటే ఎవ్రీబడి గాట్ పొల్యూటెడ్ అన్నట్టు. అంతే కదా, రాజకీయం అంటే 100 కోట్లు వెనకేసుకొని 1000 కోట్లు వెనకేసుకొని 100 కోట్లు ఖర్చు పెడతారు అన్నదే రాజకీయంగా ఉంది కదా.
కాదు సార్, తెల్లబట్టాల వెనక చినిగిపోయిన బనియాన్లు ఎన్నో ఉంటాయి సార్. క్వాలిటీ ఉన్న వాళ్ళకి ఆ రికగ్నిషన్ కూడా ఉంటుంది సార్. మళ్ళీ వస్తాను శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఒక్కసారి జగదీష్ గారు ఒక్క మాట చెప్పండి. మీరు ఇందాక చెప్పారు ఒక పాయింట్ అప్రిషియేట్ చేయదగిన పాయింట్, తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఒక్కొక్కసారి అది పార్టీకి నష్టం జరుగుతున్నా సరే ఈ ధోరణి మంచిది కాదు అని ఆయన కొంచెం మందలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ జరిగిన 2 సంఘటనలు కూడా ఇప్పుడు ఇందాక సుమిత్ర గారు రైజ్ చేశారు, మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం చూసినాయి. ఆయన అంబటి గారు రైట్ చేశారని నేను అంటలే, కానీ ఆ దాడిని దేశం మొత్తం చూసింది. ఇలాంటి వాటి వల్ల పార్టీకి లాభం ఉంటుందా? ఇలాంటి వాటిని నియంత్రించకపోతే, గతంలో వైసీపీ మీద మీరు ఇదే విమర్శ చేసి ఒక గుండా పాలన లేకపోతే రాక్షస పాలన ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు. బట్ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి రాకుండా ఇవాళ కూడా 2 సంఘటనలు అదే పద్ధతిలో జరుగుతున్నాయి. వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని నియంత్రించుకునే ఆలోచన ఎక్కడో ఒక చోట ఒక మంచి అడుగు పడే ప్రయత్నం తెలుగుదేశం నుంచి ఆశించవచ్చా? ఇప్పుడు ఒకటైతే, ఇప్పుడు మనం అదే ఇష్యూ డిస్కస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ పార్టీస్ రిఫార్మేషన్ లో రాకపోతే, రిఫార్మ్ చేసుకోకపోతే, చెక్ చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందుకు వచ్చేస్తా ఉన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా వాళ్ళు ఆక్యుపై చేసి చేసే ఇప్పటికే మన దేశంలో స్టార్ట్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ మీరు చూస్తా ఉన్నారు. అంచేత ఇప్పుడు ఖచ్చితంగా రిఫార్మేషన్ లోకి ఇప్పుడు ఏదైతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు, అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద పర్సనల్. ఇప్పుడు మీరు అడిగారు రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం కరెక్టా అంటే దాన్ని నేను సపోర్ట్ చేయను. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఇన్స్టిగేట్ చేశారు. ఓకే ఓకే ఓకే. తర్వాత మళ్ళా ఆయన చెప్పారు, అక్కడికి అయితే మేము జనరల్ గా అప్రిషియేట్ చేసి ఊరుకోవాలి. ఓకే ఓకే. ఇన్స్టిగేట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ ఫెల్ట్ రిగ్రెట్. ఆయన రిగ్రెట్ కూడా చెప్పాను, నేను ఆవేశంలో అనేసాను అన్నప్పుడు దట్ షుడ్ హ్యావ్ బీన్ అంతే. కాకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ గ్రేట్. అంటే మంచి రూలింగ్ పార్టీకే మంచిది వచ్చి ఉండేది. అది అంచేత ఆ ఇన్సిడెంట్స్ అందుకే ఒకే మాట అన్నాను నేను, దే ఆర్ వెరీ అన్ఫార్చునేట్. వాటి మీదే పార్టీలు ముందుకెళ్లాలంటే ఏ పార్టీ కూడా ముందుకెళ్ళాలి. హిస్టరీ రిపీట్స్ అండి. మళ్ళీ వస్తాను సార్, టైం తక్కువ ఉంది. జగదీష్ గారు, సుమిత్ర గారు చెప్పండి. మనం తెలంగాణలో ఇందాక వారు చెప్పారు, తెలంగాణలో చదువుకున్నాను, ఆ డిసిప్లిన్ ఆ నిబద్ధతతో నా దగ్గర శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మనం దాన్ని మరి అంటే పార్టీల్లో కొంచెం ఈ భాషని నియంత్రించి, ఇప్పుడు తెలంగాణలో భాషనుగానే మొట్టమొదటి కేసీఆర్ గారే మొదలు పెట్టారని ఒక విమర్శ మీరు ఇప్పటికీ ఎదుర్కొంటా ఉన్నారు. సన్నాసులు రద్దములు లేదు. సుమిత్ర గారు మీరు అంగీకరించకపోతే చెప్పండి. ఏ సందర్భంగా సన్నాసులు చవటలు దద్దమ్మలు అన్నారు కేసీఆర్ గారు చెప్పండి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నప్పుడు ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ మంత్రులు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి కోసం మౌనం వహించిండ్రు. పెదవులకు పెవికాలు రాసుకున్నారు. మీరు చవటల దద్దమ్మల సన్నాసుల తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా ప్రశ్నించరా? ఈ తీరున వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ప్రశ్నించరా అని ఒక సందర్భానుసారంగా ఆయన అన్నారు. ఇంకోటి శ్యాంప్రసాద్ రెడ్డి గారితో నేను ఒక విషయంలో ఏకీభవిస్తున్నాను. మీడియా తప్పకుండా బాధ్యత తీసుకోవాలి సార్. ఇది వదరుబోతుల కాలం. ఇది మరి వాళ్ళలో విషయం ఉండదు, చదువు సంస్కారం ఉండదు, మతాల మధ్య ఘర్షణ పెట్టడమే ఉద్దేశంగా ఉంటది. కొందరు వాళ్ళకు చట్టసభల్లో అవకాశం ఇచ్చినా, ఎంత పెద్ద అవకాశం ఇచ్చినా కనీసం నోరు విప్పేంత, సమస్య మీద చర్చ చేసేంత అవగాహన ఉండదు, పాస్ అనేస్తారు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడుతారు యథార్థంగా, వాళ్ళు బూతులు మాట్లాడితే, వాళ్ళు ఏం మాట్లాడితే అదే యథార్థంగా చూపించే రాసే. మీరు ముగ్గురు కలిసి మొత్తం బాధ్యత మీడియా మీద పెడుతున్నారు. ఆశ్చర్యం. అందరూ కాదు. నేను మొట్టమొదటి హెచ్ఎంటీవీ ఆ వరుసలోకి రాదని చెప్పిన సార్, మొట్టమొదటి చెప్పిన నేను అందరూ కాదు. ఇంకొకటి ఒక చిన్న విషయం జగదీష్ గారు కంక్లూడ్ చేయండి. భాష విషయంలో అయితే అది తప్పు, బట్ అంటే యాస భాషల కోసం ప్రాకులాడుతున్నారనేది నేను దానికి అంగీకరించి బొత్స సత్యనారాయణ గారు ఎవరి మంత్రివర్గంలో, వైఎస్ మంత్రివర్గంలో ఉండి ఫోక్స్ వ్యాగన్ కేసు విషయంలో ఆ డబ్బు సొమ్ములు పోనాయి మరేటి చేస్తాం అన్నాడు. మరేటి చెయ్యాలో మరేటి చేస్తాం అన్నాడు. ఆ మాట
ఎంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది ఆయనకి. ఆయన ప్రజల భాషను మాట్లాడితే, ఆయన ప్రాంత ప్రజల భాషను మాట్లాడితే. అమ్మా శ్రీకాకుళం ఈ రోజు వ్యాస- బొత్స సత్యనారాయణ గారి జన్మదినం ఈ రోజు. ఓకే, అవునా? ఓకే, రైట్. హెచ్ఎండి ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే అట్లా ఆయన మాకు కూడా ఒక తెలంగాణ వాళ్ళకు కూడా గుర్తుండిపోయినారు. రైట్. కేసీఆర్ గారు కూడా తెలంగాణ మన ప్రజల భాషా యాస భాషలో మీద మాట్లాడారు. అభ్యంతరం కాదు కానీ భాషా యాస పేరుతో బూతులు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణ ఒకటి మీరు చూడండి, మనం ఖండిద్దాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్దలు జానారెడ్డి గారనే సంబోధించారు కానీ ఒక్క మాట ఆయన అన్నది లేదు. Yes. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినైనా అలాగే బట్టి గారినైనా ఆయనైనా సభలో ఎవరినైనా చాలా గౌరవంగా సంబోధించిండ్రు. మన దగ్గర అది కాకపోతే బాడీ షేమింగ్ కాదు సుమిత్ర గారు, పొట్టోడు పొడిగోడు ఇదొక గొడవ నడుస్తా ఉంది, భాష అది బాడీ famous షేమింగ్ అండి. నడుస్తా ఉంది. అది అది రేవంత్ famous రెడ్డి గారు అండి. మర్చిపోలేకపోతున్నారు సార్. రేవంత్ రెడ్డి ఇద్దరు గారు అందరూ ఒక మాట్లాడుతున్నారు. న్యూనత తాను పొట్టిగా ఉన్నాననేటువంటి న్యూనత, ఇంకోటి మీడియా ప్రాధాన్యత ఇస్తుందనేటువంటి, మీడియాలో హైలైట్ కావాలనే ఒక సంకుచిత లేదు, మనస్తత్వము కాంగ్రెస్ అనే కాదు, ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నా పదే ప్యానెల్లో పదే లేరు కానీ అందరూ మార్చుకోవాలి. ఆఖరిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ మార్పుకి క్విక్ గా వన్ సెంటెన్స్, ఈ మార్పుకి వైసీపీ సిద్ధం అవుతుందా ప్రధాన ప్రతిపక్షంగా? ఎంతో కొంత మొదలు పెట్టే ఆలోచన ఉందా? సార్ యాక్చువల్ గా లాస్ట్ టైం మీరు చూస్తే గనక దేశంలోనే అత్యధికంగా లిటరేట్స్ ఉన్న పార్టీ ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ అండి. లిటరేట్స్ ఉంటే వేరు, ఇట్లా చేయటం వేరు సార్. నో సార్, మా లీడర్ కూడా ఈజ్ వెరీ మచ్ కాన్సియస్ అండ్ వెరీ మచ్ రెస్ట్రైన్ అండి. ఆయన ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఓకే, అంటే ఈ సందర్భంగా ఒక లెట్ మీ కమ్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సింపుల్. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా తిరుపతి లడ్డూలో కల్తీ ఏం అవ్వలేదంటే కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రిపీటెడ్ గా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు సార్. అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరించినందుకు కాదు కానీ లీడర్స్ కూడా మాట్లాడినప్పుడు చాలా బాధ్యత ఉండాలి సార్. మీరు మీడియాకి నేను ఇంకొక అపీల్ చేస్తున్నాను, ఇట్లాంటి వదరబోతుల్ని మీడియా ఎందుకు సార్ బ్యాన్ చేయకూడదు? రైట్ అండి, రైట్ సార్. హెచ్ఎంటీవీ అయితే ఆ ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా అద్భుతంగా పార్టీల నాయకులు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మీద వాళ్ళ పార్టీల్లో ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా మాట్లాడారు. నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ డిబేట్ ఈరోజు నాకు అనిపిస్తోంది. పార్టీలు ఎక్కడా కూడా ప్రతిపక్షం మీద అదర్ పార్టీ మీద విమర్శకు మించి వాళ్ళకు వాళ్ళ ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక మంచి సాంప్రదాయంగా మొదలు కావాలని కోరుకుందాం. వగరబోతుల్ని మీడియా దూరంగా పెట్టాలి. అలాగే ముందు రాజకీయ పార్టీలు వాళ్ళ తోకలు కత్తిరించాల్సిన అవసరం ఉన్నది. అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా ప్రవర్తించి అటు పార్టీలకి ప్రజలకి నష్టం చేస్తున్నారు తప్ప లాభం జరగట్లేదు. అన్ని పార్టీల్లో ఇలాంటి వగరబోతులు ఉన్నారు. ఆయా పార్టీలు గుర్తించి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా ఖచ్చితంగా అలాంటి వాళ్ళవి కవర్ చేసే ప్రయత్నం తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. చర్చలో పాల్గొన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, జగదీష్ గారికి, అలాగే సుమిత్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.